కమ్మటి పప్పుచారు తినాలని ఎవరికుంటది చెప్పండి. కాకపోతే కందిపప్పు నానబెట్టాలి, చింతపండు నానబెట్టాలి. ఇంత ప్రాసెస్ అని అనుకుంటాం కదా! తిన్నంత ఈజీ కాదనుకుంటాం గానీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు నానబెట్టకుండానే. ఈ విధంగా కొంచెం కందిపప్పు, 3 స్పూన్లు పచ్చిశనగపప్పు, కొంచెం మిరియాలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, 4, 5 టమాటాలు ఈ విధంగా వేసేసుకోండి. కొంచెం పసుపు, వాటర్ యాడ్ చేసుకొని ఒక 5, 6 విజిల్స్ అయితే వేపించుకోండి. ఒకవేళ 5, 6 విజిల్స్‌కి మీకు గనక ఉడికిపోతే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉడకపోతే ఇలాగా మెత్తగా మెదుపుకోవచ్చు. లేదంటే మిక్సీ జార్‌లో మిక్సీ వేసుకుంటే మంచిగా మెత్తగా అయిపోతుంది ఇలాగా. ఇంకొంచెం లైట్‌గా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక తర్వాత తాలింపు గింజలు ఏమేమి వేసుకోవాలంటే ఆవాలు, జీలకర్ర, అందులో కొంచెం 4, 5 మెంతులు వేసుకొని, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా మరి కాస్త టేస్ట్ ఇచ్చే ఇంగువ ఉంది కదా! అది కూడా యాడ్ చేసేసుకొని బాగా చిటపటలాడాక మంచిగా దోరగా వేయించుకొని అది తీసుకొచ్చి ఇందులో వేసేయండి. బాగా మరిగేటప్పుడే కొంచెం కారం వేసేసుకోవచ్చు. నేనైతే లాస్ట్‌లో యాడ్ చేశాననమాట. అది వెల్లుల్లి కారం. ఒకవేళ వెల్లుల్లి కారం లేకపోతే నార్మల్ కారమైనా వేసుకోవచ్చు. ఇంతేనండి, చిటికెలో చేసుకోవచ్చు. ఇడ్లీలోకి మనకి త్వరగా కావాలన్నా, లేదా మనకేదన్నా ఈరోజైతే నేను మటన్ ఫ్రై చేశాను. ఫ్రైలోకి కావాలని అప్పటికప్పుడు ఈజీగా చేసేసాననమాట. ఏదైనా నంచుకోవడానికి కానీ, మాకైతే బాగా పలుచగా ఇష్టం. సో, అందుకని కందిపప్పు చాలా తక్కువ వాడాను. మీ క్వాంటిటీ బట్టి మీకు థిక్‌నెస్‌ని బట్టి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఈజీగా అయిపోతుంది. లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.